యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యములో ఉన్న చివరి మాట నేను చదువుతాను, గమనించండి. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నేను నిన్ను ఆదుకొందును అనే మాటను గురించి ఈరోజు మీతో కొన్ని విషయాలు చెప్తాను. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఆదుకోవడం అనగా అండగా ఉండడం, పర్యాయ పదాలు. ఉద్ధరించడం, సహాయపడడం. యేసయ్య ఎందుకో ఈ సంవత్సరం నిన్ను ఆదుకోవడానికి ఇష్టపడుతున్నారు, నీకు అండగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, నీకు సహాయపడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే వాగ్దాన పూర్వకముగా ఆయన ఈరోజు మీతో ఈ శుభవచనాన్ని చెప్పుచున్నారు. ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, యేసయ్య మిమ్మును ఆదుకొందునుగాక. అందరు చెప్పండి ఆమేన్ అని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, యేసయ్య మిమ్మును ఆదుకొందునుగాక. అప్పుడప్పుడు మనం కొన్ని ప్రకటనలు వింటుంటాం. వరదొచ్చింది, ఆ ప్రాంతానికి ప్రభుత్వం వారు ఆదుకున్నారు అని. మీ ఓటు మాకే వేయండి, మేము మిమ్మల్ని పలాని సమయంలో ఆదుకున్నాం కదా, పలాని పరిస్థితుల్లో మీకు అండగా ఉన్నాం కదా, పలాని సమయంలో మీకు సహాయపడ్డాము కదా అని. లోకములో ఎంతమంది మనలను ఆదుకున్నా ఎవరు ఏ స్వార్థం లేకుండా మనల్ని ఆదుకోరు. గుర్తుపెట్టుకోండి, ఎవరు మనల్ని ఆదుకున్నా. ఇప్పుడు చూడండి, ప్రస్తుత ప్రభుత్వం వారు ఉన్నారు, వారు మిమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు. ఆదుకున్నవారు ఆదుకొని వదిలేశారా అంటే లేదు. ఇప్పుడు వారు చెప్పే మాట ఏమిటంటే, మేము మిమ్మల్ని 4-5 సంవత్సరాల నుంచి ఆదుకున్నాం కనుక మీ అమూల్యమైన ఓటుని ఇప్పుడు మీరు మాకు చెప్పండి కదా. ఏ స్వార్థం లేకుండా ఏ మనిషి, ఏ ప్రభుత్వం, ఏ వ్యక్తి నిన్ను ఆదుకోవడానికి ఇష్టపడరు. ఏ స్వార్థం లేకుండా ఎవరు నిన్ను ఆదుకోరు, ఎవరు నీకు అండగా ఉండరు, ఎవరు నీకు సహాయపడరు. ఒకే ఒక్కడు ఏ స్వార్థము లేకుండా నీ నుంచి ఏమి కోరుకోకుండా, ఏ సహాయం ఆశించకుండా నిన్ను ఆదుకునేవాడు ఒకడున్నారు. ఆయన పేరే విశ్వనాథుడు. ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు లోకములో నిన్ను ఎవ్వరు ఆదుకున్నా లోకపు తీరంతా ఎలాగుంటుందో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యమును గమనిస్తే, సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యం, మించిన ఎడల నీవు నన్ను ఆదుకో. చూడండి, మనుషుల బుద్ధే ఇంత. ఇప్పుడు నేను నిన్ను ఆదుకున్నాను, తర్వాత నువ్వు నన్ను చెప్పండి, అందరు చెప్పండి. ఇప్పుడు నేను నిన్ను ఆదుకున్నాను, తర్వాత నువ్వు నన్ను ఆదుకో. కానీ యేసయ్య అలా కాదు. నీలో ఏది ఆశించకుండానే
ఈ సంవత్సరం తన నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోబోతున్నాడు, నీకు అండగా ఉండబోతున్నాడు, నీకు సహాయము చేయబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. విశ్వసించిన వారందరూ మీ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. కొంతమంది నీకెందుకు ఆదుకుంటాను కట్టు ఇల్లు కట్టు, ఆదుకుంటాను నీకెందుకు, అప్లై చేయి అంటారా? చివరి మూమెంట్లో వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? కొంచెం అందలేదు డబ్బులు, నీ సావు నువ్వు చావు. అదేంటండి, మీరు ఆదుకుంటారనే కదా ఇంటిని ప్రారంభించాను, మీరు సహాయపడతారనే కదా వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ సంవత్సరం ఆయనే తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోబోతున్నాడు, ఆయనే ఆదుకోబోతున్నాడు. ఆదుకునే దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చారు. ఇప్పుడే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఇంకొక మాట చెప్పనా, హిజ్కియా కాలంలో శత్రువులు వారి రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు ఈ యుద్ధం ప్రకటించడానికి. హిజ్కియా కాలంలో యుద్ధం ప్రకటించడానికి శత్రువులు వారి రాజ్యం మీదకి వస్తే ప్రజలందరూ భయపడుతున్నారు. ఎరా ఎందుకు భయపడుతున్నారు? అసలు దేవుని చరిత్ర తెలుసా మీకు? హిస్టరీ తెలుసా? ఎంత తెలిసినా వారిని చూస్తే మాకు భయం పడుతుందండి రాజు గారు, వారిని చూస్తే మేము భయపడిపోతున్నామండి. ఎందుకురా భయం? ఎందుకు మీ భయం? వాడు చాలా బలంగా ఉన్నారు, చాలా బలాఢ్యులుగా ఉన్నారు, చాలా బలవంతులుగా ఉన్నారు. రే పిచ్చోడ, ఆ బలం చూసి భయపడుతున్నావా? ఎదుటి వ్యక్తిని చూసి ఎప్పుడూ మీరు భయపడకండి, ఎదుటి వ్యక్తిని చూసి ఎప్పుడు మీరు కృంగిపోకండి. ఏంట్రా వారి బలం? వారి దేహమే. ఎంత బలాఢ్యుడైనా నాన్ స్టాప్గా 2 రోజులు మోషన్స్ వచ్చాయి అనుకో, మన డాక్టర్ గారు ఇక్కడ ఎవరైనా ఉన్నారు చెప్పండి, 2 రోజులు నాన్ స్టాప్గా మోషన్స్ వస్తే అమ్మా 2 రోజులకే అదేంట్రా 6 ప్యాక్ పెట్టావు, కండ్లు పెట్టావు, ప్రోటీన్ పౌడర్ వాడావు, అవి వాడావు, ఏమైంది? మొత్తం కొట్టేసింది. 2 రోజులు నాన్ స్టాప్గా లీకేజ్ ప్రాబ్లం వస్తే ఎంత బలాఢ్యుడైనా కృంగిపోతాడా లేదా మీరు చెప్పండి. అందుకే హిజ్కియా ఒక మాట అంటారు, ఒరే పిచ్చోళ్ళారా, మాంస సంబంధమైన బాహువే వారికి అండ. మన అండ ఎవరో తెలుసా? మన అండ ఎవరో తెలుసా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7-8 వాక్యములు చదివితే హిజ్కియా భయపడుతున్న ప్రజలందరితో చెప్తారు, దిగులు పడి విడవకండ్రా బాబు మీ ధైర్యాన్ని, రాజుకైనను వాడి సైన్యమునకైనను భయపడవద్దు. ఒరే, వారికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకుందరా బాబు. వారికి మాంస సంబంధమైన బాహువే వారికి అండ. మన అండ ఎవరో తెలుసా? ప్రపంచాన్నే గడగడలాడిస్తూ తన పరిశుద్ధతలో పేరు ప్రఖ్యాతులతో పరిశుద్ధతలో మొదటి స్థానాన్ని సంపాదించిన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు విశ్వనాథుడు, ఆయన నీకు అండగా ఉండి ఈ సంవత్సరం నిన్ను ఆదుకోబోతున్నాడు. ఈ సంవత్సరం నిన్ను ఆదుకోబోతున్నాడు. కనుక మనుషులను వారి అండలను చూసి ఏమాత్రం భయపడకండి. ఎందుకంటే వారి అండంతా మాంస సంబంధమైన, చెప్పండి మాంసం ఎంతసేపు అండి? మాంస సంబంధమైన బాహువే వారి అండ. నా యేసయ్య
ఈ సంవత్సర ప్రారంభంలో నీతో చెప్పుచున్నారు, నేను నిన్ను ఆదుకొందును, నా దక్షిణ హస్తముతో నేను నిన్ను. అందరు చెప్పండి, ఆయన ఆదుకునే దేవుడిగా. చేతులు పైకి అందరూ ఒక్కసారి చేతులు ఊపుతూ స్తోత్రములు అని చెప్పండి. ఈ సంవత్సరం నీ పిల్లలను నా దేవుడు ఆదుకొందునుగాక, నీ వ్యాపారాన్ని దేవుడు ఆదుకొందునుగాక, నీ ఉద్యోగానికి వ్యతిరేకంగా లేస్తున్న మాంస సంబంధమైన బాహువుల నుంచి విడిపించి నిన్ను ఆదుకొందునుగాక, ఆదుకొందునుగాక, ఆదుకొందునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇక్కడ నుంచి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నన్ను ఆదుకుంటారు, క్లియర్, దాంట్లో ఏ డౌటు లేదు. తప్పనిసరిగా ఆయన నన్ను ఆదుకుంటాడు. ఈ సంవత్సరం ఆయన మిమ్మును ఎందుకు ఆదుకుంటున్నారు? కొంచెం ఎక్కువ తాగటానికా? ఎందుకు? కొంతమంది చెప్తారు, పాస్టర్ గారు కడుపులో పేగులన్నీ మెలికైపోతే ఆపరేషన్ చేసి దేవుడే బ్రతికించాడు, ఆదుకున్నాడు. ఎందుకు? ఇంకా 4 కోటర్లు వేసి ఈసారి లివర్కి కూడా కొట్టమనే. అర్థమవుతుందా? నేను ఇలా దేవుణ్ణి అడిగాను, నువ్వు నన్ను ఎందుకు ఆదుకుంటావు? ఆదుకునే దేవుడిగా నా పట్ల ఈ సంవత్సరం మీరు జరిగించేది ఏమిటి అని అడిగినప్పుడు ఒక 3 విషయాలతో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడారు. ఒక్కొక్కటిగా వివరిస్తాను. సమూయేలు 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ గమనించండి. ఇప్పుడు నేను చదివే చోటంతా ఆదుకొని అనే మాటలు ఉంటాయి, మీరు గమనించాలి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యమును గమనిస్తే, చూడండి, దేవుడు నన్ను ఆదుకొనెను. ఆ వాక్యం అయిపోలేదు, చదువు. నన్ను ఆదుకొని ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? ఇది చెప్పాలి ఇప్పుడు మీరు. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? ఈ సంవత్సరం ఆయన నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా? విశాలతలోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఇరుకులో ఉన్నారేమో, గత సంవత్సరాలన్నిట చాలని స్థితిలో ఉన్నారేమో, చాలని అనుభవాల్లో ఉన్నారేమో, చాలని ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితుల మధ్యలో జీవనాన్ని కొనసాగిస్తున్నారేమో. వాగ్దాన పూర్వకముగా యేసయ్య ఈ రోజు మీతో చెప్పమన్నారు, విశాలతలోనికి మీరు వెళ్ళబోతున్నారు. విశాలతలోనికి విశ్వనాథుడు నిన్ను నడిపించబోతున్నాడు. విశాలతను మీరు చూడబోతున్నారు. ఆమేన్. ఆయన నన్ను ఆదుకొని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? లే, ఎంతకాలం ఇరుకులో ఉంటావు రా బాబు, ఎంతకాలం ఇరుకులో ఉంటావు? ఈ 2024 సంవత్సరం విశాలత నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. విస్తరించబడబోతున్నావు. వ్యాపారం విశాలపరచబడబోతుంది. నీ ఇల్లు విశాలపరచబడబోతుంది. నీ ఉద్యోగం విశాలపరచబడబోతుంది. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. దేవుడు మనలను ఇరుకులో ఉంచడానికి కాదు ఆదుకుంది. ప్రైజ్ లార్డ్. దేవుడు మనలను చెప్పండి ఇరుకులోనే చావు. చాలను 4 ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే 3 మగపిల్లలు ఉన్నారు, మొత్తం 5 6 ఉన్నారు. అదే ఇల్లు చాలని పరిస్థితి.
దేవుడి ఈ సంవత్సరం నిన్ను విశాలతలోనికి నడిపించబోతున్నాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను మీ అందరి కొరకు. ఈ సంవత్సరం మీరు విశాలతలోనికి అడుగు పెట్టబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని విశ్వసిస్తున్నారో ఈ సంవత్సరం ముగించే లోపే, సంవత్సరం ఎందుకురా బాబు, ఇక ఈ నెలలోనే మీ విశాలత ప్రారంభం కాబోతుంది. విశాలతలోనికి మీరు వెళ్ళబోతున్నారు. సాతానుగాడు చేసే పని తెలుసా మీకు? సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? మీరు విశాలతలోనికి వెళ్ళడానికి వాడికి ఇష్టం ఉండదు. మీరు ఇరుకులోనే ఉండాలి, ఇరుకులోనే ఉండాలి, ఇరుకులోనే జీవించాలి. వాడి కోరిక అది. కొంచెం ఏమన్నా కొంచెం విశాలత విస్తరించుకుందామంటే వద్దులే, ఎంతకాలం బ్రతుకుతావు, 2 సంవత్సరాలు బ్రతుకుతావు, నీకున్న జబ్బుకి చావు, ఏడే పడి చావు. వాడికి మనం విస్తరించడం ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి, సాతానికి ఎప్పుడు మనం అభివృద్ధి పరచబడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు అభివృద్ధిలో ఉంటే దేవుణ్ణి స్తుతిస్తావని వాడికి తెలుసు. నువ్వు ఇరుకులో ఉంటే ఏదో ఒక రోజు వీడిని ఇరుకులోనే ఉంచితే వాడు దేవుణ్ణి మర్చిపోతాడు. సాతానికి దేవుణ్ణి మర్చిపోవటమే కావాలి. అందుకని వాడు ఏం చేస్తాడు? రాజుల గ్రంథంలో నేను ఒక చరిత్ర చదువుతున్నప్పుడు ఒక ప్రవక్త దగ్గరకు వచ్చారు వారి శిష్యులు. దైవజనుడా, మేమున్న స్థలం చాలా ఇరుకుగా ఉంది, దాన్ని మేము కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటున్నాం, దాన్ని విశాలపరుచుకోవాలనుకుంటున్నాము అని చెప్పారు. వెంటనే దైవజనుడు, వెళ్ళండి రా, మీరు విశాలపరచుకోండి. ఏం చేస్తారు? అదే కొంచెం చెట్లు నరుక్కొని వచ్చి ఈ స్థలాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటాము, కర్రలతో అభివృద్ధి చేసుకుంటామని. చూడండి, సాతానుగాడు వాడు చేసింది ఏంటో తెలుసా? వారు వెళ్ళి ఆ చెట్లు నరుకుతుంటే గొడ్డలు నీటిలో పడేసాడు వాడు. అర్థమైందా? సాతానుగాడి పని. విస్తరించేటప్పుడు నీకు గొడ్డల్లాంటి వ్యక్తులు ఎవరున్నారో వారిని లేపుతాడు సాతాను. ఎలాగైనా నువ్వు విశాలతలోనికి రాకూడదని, విశాలతలోని ఉండకూడదని. కానీ వాగ్దానం ఏంటి? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను. మరి ఏంట్రా బాబు, దేవుడే అక్కడ ఆదుకోకపోతే గొడ్డలు నీటిలో పడితే తేలటం ఏంటి? ఆయన విశ్వనాథుడు అని అందుకే కదా అన్నది. అసలు గొడ్డలు నీటిలో పడితే తేలటం ఏంటి? ఆ చరిత్ర మీరు గమనించండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. ప్రవక్త శిష్యులు వచ్చి స్థలం ఇరుకుగా ఉంది, పోయి చేయగా ఇది చూడండి, వారు చదువు తర్వాత రావాలను, అదంతా ఓకే. దాని తర్వాత చదువు, వారు చెట్లు నరుకుచుండగా ఎక్కడ పడిపోయిందట? చెప్పండి అందరు, ఎక్కడ పడిపోయింది? సాతానుగాడు నువ్వు విశాలతలోనికి రాకుండా ఏదేదో చేస్తాడు వాడి ప్రయోగాలు. ఈ సంవత్సరం వాడి పప్పులేం ఉడకో, నువ్వు విశాలతలోనికి వెళ్ళబోతున్నావు అంతే. ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు విశాలతలోనికి వెళ్ళబోతున్నావు. విశాలతలోనికి నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. విశాలమైన అభివృద్ధి నీ జీవితంలో చూడబోతున్నావు. నీ వ్యాపారాన్ని విశాలపరచుకోబోతున్నావు. నీ ఉద్యోగాన్ని విశాలపరచుకోబోతున్నావు. ఏ విధము చేతనైనను వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. ఆమేన్. నిన్ను ఆదుకొని చెప్పండి, విశాలతలోనికి నిన్ను తోడుకొని వెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
వేదన పుత్రుడు. అందరూ వాడిని తిట్టారు. ఒరే, నువ్వు కడుపులో ఉండగా నీ తల్లి చచ్చిందిరా, నువ్వు గనేటప్పుడు దరిద్రుడు రా, దౌర్భాగ్యుడు రా అని అందరూ వదిలేశారు. వాడితో ఎవరు మాట్లాడిన వారు లేరు, వాడిని ఎవరు పలకరించిన వారు లేరు, వాడిని ఎవరు ప్రేమించిన వారు లేరు. తల్లి చావటం ఏంటిరా బాబు, నువ్వు పుట్టేటప్పుడు ఎంత దరిద్రమైన బ్రతుకురానిది అని హేళన చేసిన వారే. కానీ దేవుడు వదిలిపెట్టలేదు ప్రియులారా. ఆ ఎబ్బేజు ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా, ఈ శత్రువులందరూ నన్ను అవమానపరిచిన వారు, నన్ను నిందించిన వారు, నా గురించి చులకనగా మాట్లాడిన వారు ఎంతోమంది నా చుట్టూ ఉన్నారు. వారి మధ్యలోనే నా సరిహద్దులు నీవు విశాలపరచు. ఎప్పుడైతే ఎబ్బేజు ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళిందో వెంటనే తన దక్షిణ హస్తం ఎబ్బేజు మీదకు వచ్చింది. ఆమేన్. విశాలతలోనికి దేవుడు తనను నడిపించారు. అందరి చేతులు పైకెత్తి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అట్టి విశాలతలోనికి నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ఎంతమందిరా దరిద్రుడు అన్నది? ఎంతమంది నిన్ను? ఛీ, నీ మొహానికి ఉద్యోగమే రాదన్నది ఎంతమందిరా నిన్ను? గుర్తుపెట్టుకోండి, ఈరోజు సీరియస్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లే శత్రువా, నేను చచ్చాను అనుకుంటున్నావా? ఏదో 1-2 సంవత్సరాలు భక్తిలోంచి పడిపోయాను అనుకుంటున్నావా? ఒరే బాబు, ఈ 2024 సంవత్సరం క్రింద పడినా తిరిగి లేవబోతున్నాను అంతే. లేవబోతున్నాను. నీ గోడలు మరలా కట్టించుకోబోతున్నావు, నీ సరిహద్దులు మరలా విస్తరించుకోబోతున్నావు. ఎక్కడ ఉంటుంది ఆ మాట? మేకా గ్రంథం చదువుకోండి, 7వ అధ్యాయం 11వ వాక్యం చూడండి ఒకసారి. కట్టించురా బాబు, ఇంకా ఎంతకాలం దరిద్రమైన స్థితిలో ఇరుకు నీ గోడలు మరలా నీవు అప్పుడు నీ సరిహద్దులు విశాలపరుచుకొనబోతున్నావు. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆ పై వాక్యాలు గమనిస్తే శత్రువులందరూ హేళనగా మాట్లాడుతున్నారు. నీ బ్రతికింతే, నీకు అభివృద్ధి రాదు, నీ జీవితం ఇంతే, నీ పరిస్థితి అయిపోయింది, నువ్వు వేదన పుత్రుడివి, నీ జీవితం నీకు అంత సీన్ లేదు, నీకు అంత టాలెంట్ లేదు. మాకు రికమెండేషన్ ఉంది. ఏమండేషను చెప్పండి? ఏముంది? మాకు అది ఉంది, మాకు ఇది ఉంది. ఒరే, ఈ సంవత్సరం నా దేవుని హస్తం నిన్ను ఆదుకోవటానికి నీతోనే ఉంది. నీ గోడలు మరలా కట్టించుకోబోతున్నావు, నీ సరిహద్దులు మరలా విశాలపరచుకోబోతున్నావు. మునిగిపోయాడు అని అనుకున్నారా? మునిగిపోతున్న సమయంలోనే ఆకాశము నుంచి తన దక్షిణ హస్తం వచ్చింది. 18వ కీర్తన 18వ వాక్యాన్ని మీరు గమనించండి. ఆకాశము నుంచి ఒక దక్షిణ హస్తం వచ్చి తనను, ఆ చదువు ఆ మాటలు, తనను ఆదుకొని విశాలతలోనికి నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. ఎబ్బేజును విశాలతలోనికి నడిపించిన దేవుడు ఈ సంవత్సరం నీతి అను తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని విశాలతలోనికి నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. విశ్వసించిన వారందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. 119వ కీర్తనలో మరొక మాట రాయబడి ఉంది. 116వ వాక్యం. 119వ కీర్తన 116వ వాక్యం. నన్ను ఆదుకోను. కొంచెం ఈ మాటను కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి, అర్థమవుద్ది. నేను చెప్తాను చూడండి.
భక్తుని ఉద్దేశం ఏమిటంటే, ఈ మాటను కొంచెం మీరు జాగ్రత్తగా ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఆ మాటకి వెళ్ళి చెప్తాను, నేను మీకేం అర్థమైందో చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా ఒక్కరు చదవండి. ఓకే ఓకే ఈ మాటని ఎలా చదవాలంటే, నీవు నన్ను ఆదుకుంటే నా ఆశ భంగమై నేను సిగ్గునొందకై ఉంటాను కదా. అది భక్తుని ఉద్దేశం. యేసయ్యా, నీవు నన్ను ఆదుకుంటావు. నువ్వు ఎప్పుడైతే నన్ను ఆదుకుంటావో అప్పుడు నా ఆశ భంగము కాదు, నేను సిగ్గుపడను. అర్థమైందా? నేను తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను సిగ్గుపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేనేమో చాలా గొప్పగా చెప్పాను, మా దేవుని దగ్గరికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, మీరు కూడా రండి అని. మరి వాళ్ళేమో అడుగుతున్నారు నన్ను, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నావు, ఏది అద్భుతం? వాళ్ళు అడిగిన ప్రతిసారి నేను సిగ్గుపడవలసి వస్తుంది, తలదించుకోవలసి వస్తుంది, ఎందుకంటే నువ్వు కార్యం చేయలేదు. ఇక్కడ ఒక మాట అదే అంటారు భక్తుడు, నీవు నన్ను ఆదుకుంటే నా ఆశ భంగము కాదు, నేను సిగ్గుపడను. సిగ్గుపడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మన ఆశలు విఫలమైతే. అర్థమైందా? మనకి చాలా ఆశలు ఉన్నాయండి మన జీవితంలో, ఎన్నో ఆశలు, ఎన్నో హోప్స్ ఉన్నాయి. ఈ 2024ని మీరు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరమైనా నా జీవితంలో నా గర్భం తెరవబడుతుందేమో, ఈ సంవత్సరమైనా నాకు ఉద్యోగం వస్తుందేమో, ఈ సంవత్సరమైనా నా అప్పులు తీరుతాయేమో, ఈ సంవత్సరమైనా నాకు వివాహం జరుగుతుందేమో, ఈ సంవత్సరమైనా నా కుటుంబం కట్టబడుతుందేమో, ఈ సంవత్సరమైనా విడిపోయిన నా కొడుకు కోడలు కలిసి ఉంటారేమో అనే ఆశలు నీలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, నా యేసయ్య ఈ సంవత్సరం నిన్ను ఆదుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆదుకుంటే నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆమేన్ అని చెప్పండి. ఎందుకంటే నీ ఆశలు ఏవి విఫలంగా, తప్పనిసరిగా మీరు ఎన్ని ఆశలైనా పెట్టుకోండి, నీ ఆశలను ఆయన భంగము చేయడు. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఆదుకొని విశాలతలోనికి తీసుకొని వెళ్తాడు ఒకటి. రెండవదిగా, ఆదుకొని నిన్ను సిగ్గుపడనివ్వడు. ఇప్పుడు మనం తల వంచుకొని షేమ్లెస్గా ఫీల్ అయ్యేది ఎప్పుడు? మనం ఏదన్నా ఒక దాని మీద ఆశ పెట్టుకున్నామంటే అది జరగకపోతే షేమ్లెస్గా ఉంటుంది. అందుకే భక్తుడు అంటారు, నీవు నన్ను ఆదుకున్నావు గనుక నా ఆశ భంగము కాలేదు. నువ్వు నన్ను ఆదుకున్నావు గనుక నేను ఈరోజు సిగ్గుపడకుండా ఉన్నాను. నా దేవుడు నిన్ను ఈ సంవత్సరం సిగ్గుపడనివ్వడు. ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని ఆశలైతే అన్ని ఆశలు దేవుని మీద పెట్టుకోండి. బైబిల్లో నేను ఒక చోట చదివాను, యెహోవా మీద ఆశ పెట్టుకొనినవాడు, చెప్పండి, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ఏమాత్రం, దేవుని మీద మీరు నమ్మకం ఉంచండి. ఒక కీర్తన చదివిస్తాను చూడండి, 25వ కీర్తన 2వ వాక్యములో రాయబడిన మాట, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను ఎందుకు సిగ్గుపడనిస్తావు? ఈ సంవత్సరం నా యేసయ్య మిమ్ములను సిగ్గుపడనివ్వకుండా ఉండునుగాక. ఆమేన్ అని చెప్పండి. సిగ్గుపడనివ్వడు. మీరు గమనించండి, 250 మంది ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు, ఏలియా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. ఆ చరిత్ర మీరు గమనించాలి. రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది, 18వ అధ్యాయంలో. నేను చెప్తాను, తల్ల పైకి లేపి వినండి, చదవమన్నప్పుడు చదవండి. 250 మంది ప్రవక్తలు ఒకవైపు, ఏలియా ఒకవైపు. ఇది బలిపీఠం. ఒకసారి చూడండి అందరూ, ఇది బలిపీఠం. ఆ రోజుల్లో
ఇలా బలిపీఠాన్ని చేసేవారు కర్రలతో, చెక్కలతో. కాన్సెప్ట్ ఏమిటంటే బలిపీఠం మీద ఒక పశువుని పెడతారు. బలిపీఠం మీద ఒక పశువుని పెడతారు. ఈ పశువును ఇంకా నిప్పులు ఏం ముట్టించరు. అగ్ని ఆకాశము నుంచి దిగి దానంతటా అదే బలిపీఠం మండితే ఆ దేవుడు నిజమైన దేవుడు అనే డిబేట్ ప్రారంభమైంది. ఇటు 250 మందికి, ఇటు ఏలియాకి. మొదట 250 మంది ప్రయత్నాలు ప్రారంభించారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బలిపీఠం మీద బలి పశువు ఉంది. దేవా, వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు, వచ్చి దహించు, కేకలేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే కేకలో. అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొంతమందిని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వారిని చూస్తూనే ఉంటాం మనం. తిరణాల్లో, జాతరలు జరిగినప్పుడు ఉన్నట్టుండి పూనహం ఉన్నోళ్ళలాగా ఎగురుతుంటారు. పూనహం ఉన్నట్టు ఎగురుతున్నారు 250 మంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచిత్రమైన విన్యాసాలన్నీ చేశారు, కానీ అగ్ని ఆకాశము నుంచి దిగి బలిపీఠం మీద పెట్టబడిన బలిని దహించలేదు. ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా? 250 మంది శరీరాలు, నేను బైబిల్లో చదువుతుంటే శరీరాలను, చెప్పండి, శరీరాలను, అమ్మా ఎవరో చెప్పమ్మా సార్, శరీరాలను కోసుకుంటే అమ్మాయి పడుతుందేమో, కానీ అగ్ని ఎట్లా వస్తుంది రా తిక్కలోడ? కోసుకుంటా అన్న వెంటనే లవ్ యూ వస్తుంది. ఇంకా శరీరాన్ని కోసుకుంటే తిక్కలతో పడుతుంది రా, అగ్ని ఎట్ట వస్తుంది? ఆ దేవుడు అంత మూర్ఖుడా? నువ్వు శరీరాన్ని కోసుకున్న వెంటనే అమ్మో వాడు కోసుకుంటున్నాడు, సస్తడేమో, అగ్ని దించుదామని శరీరాన్ని కోసుకున్నారు, శరీరాన్ని గాయపరుచుకున్నారు. మన దేవుడు గాయపరుచుకోమని చెప్పే దేవుడు కాదు. మన దేవుడు శరీరానికి హాని తలపెట్టుకోండి అని చెప్పే దేవుడు కాదు. నేను కోసుకుంటా, నేను తాగుతా అంటే దేవుడు దిగిరాడురా బాబు. ఆయన యందు నమ్మకం ఉంచితే నిన్ను సిగ్గుపడనివ్వడు. శరీరాన్ని కోసుకుంటే దేవుడు ఎలా దిగి వస్తాడు? పాప మా అమ్మాయి లవ్లో పడిపోద్దేమో, కానీ అర్థమైందా? ఇక సాయంత్రం వరకు వాళ్ళు ప్రయత్నం చేశారా? కుదరలేదా? ఏలియా వంతు వచ్చింది. ఏలియా తిన్నగా బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ ఒక కందకాన్ని దవ్వాడు. వీళ్ళందరూ చూస్తున్నారు, మనం కోసుకున్నాం, వాడు కోసుకోవట్లేదే. నువ్వు కోసుకుంటే వాడు కోసుకోవాలనా? వీళ్ళందరూ ఆయనేంటి కోసుకోవట్లేదు, ఆయనేంటి పిలవట్లేదు? రే, ఏలియా చేస్తుంది ఏంటో తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంచాడు. 25వ కీర్తన మీరు చదివారు కదా, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారిని ఆయన, చెప్పండి ఈ మాట, ఆయన సిగ్గుపడనివ్వడు. ఆమేన్. అగ్ని ఆకాశం నుంచి దిగి వస్తుంది, బలిపీఠాన్ని తగలబెట్టుద్ది. అప్పుడు ఆ బలిపీఠం చుట్టూ అగ్ని మండుతుంటుంది. అది ఆరిపోవాలంటే ఏం చేయాలి? దాని చుట్టూ కందకాన్ని దవ్వాలి, దానిలో నీళ్లు పోయాలి. దేవుని మీద నమ్మకముతో తన పనిని ప్రారంభించారు. 250 మంది ఎదుట ఏలియాను దేవుడు సిగ్గుపడనివ్వలేదు. ఈ సంవత్సరం విశ్వాసంతో చెప్తున్నాను, దేవుని యందు నమ్మకముతో మీరు ఏదైనా ప్రారంభించండి, మిమ్మల్ని ఆయన సిగ్గుపడనివ్వడు. అలాగని బ్రాందీ షాపు ప్రారంభించకండి. దేవుని యందు విశ్వాసముతో నమ్మకముతో ఉద్యోగానికి అప్లై చేయండి, ఆయన మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు. ఆమేన్. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ఉంటాయి చూడండి. 27వ వాక్యం, 28వ వాక్యం, 30వ వాక్యం, 33వ వాక్యం. ఈ చరిత్ర అంతా మీరు చదువుకుంటే
నేను ఒక్క మాటలో మీతో చెప్పాలనుకుంది ఏంటో తెలుసా? ఆయన ఈ సంవత్సరం మిమ్ములను ఆదుకొని సిగ్గుపడనివ్వడు. ఆమేన్. ఒక్క మాట చదివిస్తాను. ఈ సంవత్సరం మీరు విశ్వాసంతో ఉండండి ఈ మాట మీద. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యమును చదవండి. ఈ సంవత్సరం ఈ 2024వ సంవత్సరం దేవుని యందు నమ్మకం ఉంచండి. ఆయన మిమ్మల్ని సిగ్గుపడనివ్వడని ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో చూడండి, ఈ సంవత్సరం మీరు ఏది చేసినా చూడండి, ఆ మాట చదవండి. దున్నువాడు ఎలా దున్నాలట? అందరు చెప్పండి, తల్లపైకి లేపి ఈ మాటను. ఎలా? దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు ఆశతో. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మీరు ఏది చేసినా ఒక హోప్, ఆశ కలిగి ఉండండి. నా దేవుడు ఎవరో తెలుసా? ఆశపడుచున్న ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఆశతో పని ప్రారంభించండి. దరిద్రం, ఈ సంవత్సరం నాకేమీ రాదనుకుంటే ఏకండి. వాక్యం ఏమంటుంది? దైవజనుడు చెప్తాడు, దున్నువాడు ఆశతో దున్నాడు, చదువువాడు ఆశతో చదవాలి, అప్లై చేసేవాడు ఆశతో చేయాలి. మీరు ఇలా చేయండి, ఆయన మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. 2 విషయాలు చెప్పాను. ఆదుకున్న దేవుడు నిన్ను విశాలతలోనికి తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకోటి, ఆదుకున్న దేవుడు నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని చెప్పిన దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ ఆశ భంగము కాదు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా ఇదే మాట ఉంటుంది. నీ ఆశ భంగము కానేరదు. ఎంతమంది ఈ మాటలు విశ్వసిస్తున్నారు? చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. మరొక మాటను మనం చదివినప్పుడు యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వాక్యం, నేను అతనిని ఆదుకున్నాను, నేను ఆదుకున్న అతని మీద నేను ఆదుకున్న అతని మీద చూడండి నా ఆత్మను ఉంచి ఉన్నాను. సిగ్గుపడనివ్వని దేవుడు, విశాలతలోనికి నిన్ను నడిపించే విశ్వనాథుడు. ఇదిగో ఈ సంవత్సరం నిన్ను ఎందుకు ఆదుకున్నాడో తెలుసా? దేవుని ఆత్మ నీ మీద ఉంచుటకు. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవుని ఆత్మ నీ మీద ఉంచుటకే. నేను ఆదుకున్న నా సేవకుడు, అతని మీద నా ఆత్మ, దురాత్మ కాదు, లోకాత్మ కాదు. చూడండి వాక్యాన్ని, నా ఆత్మను ఉంచెదను అంటే దేవుని ఆత్మ మీలో ఉంటుంది. ఎందుకు? నీ చుట్టూ ఉన్న 20 మంది మూతులు పగలగొట్టడానికా? లేకపోతే ఎవరికి అర్థం కాకుండా నాకు ఆత్మ ఉంది, ఏమనుకుంటున్నాను, నేను ఒక్కసారి శపించానంటే బెదిరించడానికా? అందుకు కాదు. ఈ సంవత్సరం ఆయన ఆత్మని నీ మీద ఎందుకు ఉంచాడంటే, జాగ్రత్తగా వినండి, దేవుని ఆత్మ నీ మీద ఎందుకు అనుగ్రహించారు? దేవుని ఆత్మ అసలు చేసేది ఏమిటి? దేవుని ఆత్మ ఒక వ్యక్తికి కావాలి. ఈరోజు చాలామంది
దేవుని ఆత్మను పొందుకోవడానికి సిగ్గుపడుతున్నారు. దేవుని ఆత్మను ఇవ్వమని అడగటానికి సిగ్గుపడుతున్నారు. అయ్యో, ఆత్మ వస్తే వారిలాగా మేము చప్పట్లు కొట్టాలి, వారిలాగా భాషలు మాట్లాడాలేమో, మాకేమన్నా అవుతుందేమో అని భయపడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అన్ని పర్యాయాలు చప్పట్లు కొట్టించదో గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ అన్ని పర్యాయాలు భాషలతో మాట్లాడించదో. దేవుని ఆత్మ అన్ని పర్యాయాలు నిన్ను ఇబ్బందికి గురి చేయదు. అసలు ఇక్కడ చెప్పబడిన ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, చూడండి, నేను ఆదుకున్న వ్యక్తి అతని మీద నా ఆత్మను ఉంచాను. దురాత్మ కాదు, లోకాత్మ కాదు, దేవుని ఆత్మను అతనిలో ఎందుకు ఉంచారు? అసలు దేవుని ఆత్మ చేసే పని ఏమిటి అంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. యెహోవా ఆత్మ ఇది జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఈ సంవత్సరం అంతా నువ్వు జ్ఞానముగా నడిపించబడాలంటే ఈ ఆత్మను దేవుని యొద్ద నుంచి అడగాలి. ఆయన ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అందుకే నేను ఆదుకున్న నా సేవకుడు అతని మీద నా ఆత్మను ఉంచి ఉన్నా. ఎందుకయ్యా అంటే, ఒరే బాబు, ఈ లోకంలో నా ఆత్మ మీకు కావాలి, నా ఆత్మను మీరు పొందుకోవాలి. ఏంటి? చప్పట్లు కొట్టేది కాదు, భాషలతో మాట్లాడేది కాదు. నా ఆత్మ జ్ఞాన వివేకముల కలిగిన ఆత్మ. ఈ లోకములో నీవెలా నడవాలో, లోకములో ఎలా మాట్లాడాలో అట్టి జ్ఞానమును వివేకమును ఈ సంవత్సరము దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. అందుకే ఆయన ఆత్మను నీ మీద ఉంచారు, అందుకే ఆయన నిన్ను అభిషేకించారు, అందుకే ఆయన నీలోనికి బలముగా దిగి వచ్చారు. ఏం కావాలి మనకు? దేవుని బిడ్డలకు మరిగి జ్ఞానం కావాలి. లోక జ్ఞానం కాదు. కొంతమందికి లోక జ్ఞానం చాలా ఉంటుంది. లోక జ్ఞానం కాదు. ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను. ఒక మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లోకంలో ఉన్న ఒక ఇద్దరు జ్ఞానవంతులు ఒకటి దగ్గరికి వెళ్ళారట, తెలియగలిగిన వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు బావమరుదులు ఇద్దరు. మూడో వాడి దగ్గరికి వెళ్ళి బావమరుదులు కొట్టుకుంటున్నారట. వాడు అడిగాడట, అసలు మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారంటే, మా బావమరిది కన్నా నేనే జ్ఞానవంతుడిని. డేయ్, నువ్వెందుకు కొట్టుతున్నారో వాడిని అంటే, మా బావ కన్నా నేనే జ్ఞానవంతుడిని. మీ బావమరుదులు కూడా ఆపు, అసలు మీ జ్ఞానం ఏంటి చెప్పండి రా అని మూడోవాడు కూర్చున్నాడట. రే బావమరిది, నువ్వు చెప్పురా, నీ జ్ఞానం ఏందో చెప్పు. బావమరిది చెబుతున్నాడట, ఏమండోయ్ బ్రోకర్ గారు, అదే మధ్యవర్తిని ఏమంటారు చెప్పండి. అదే రియల్ ఎస్టేట్లో అయితే బ్రోకర్ అని అఫీషియల్గా అంటారు. మనం వేరే బోకరోడ్ అంటే మాత్రం తప్పు వస్తుంది. మళ్ళీ హెడ్డింగ్ మాత్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని రాసుకుంటారు. మనం బ్రోకరోడ్ అంటే మాత్రం ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎస్ఎన్ గారు చెబుతుంటారు, వంకాయలోడా అని పిలవచ్చు, కానీ తాగుబోతాడు అనకూడదంట. అర్థమైందా? నువ్వు చెప్పు అంటే, ఈ బామరిది అన్నాడట, నేను అగ్గిపెట్టె కొనటానికి వెళ్ళేటప్పుడు ఆ అగ్గిపెట్టెలో ఎన్ని పుల్లలు ఉన్నాయో లెక్క పెట్టి కొంటాను, అది నా జ్ఞానం అన్నాడంట వాడు. బ్రోకరు, రే బావా ఇప్పుడు నువ్వు చెప్పు. బామరిది చెప్పాడు వాడి జ్ఞానం, ఇప్పుడు నువ్వు చెప్పు అంటే, వాడు పిచ్చోడు. వాడికన్నా నా జ్ఞానం ఉందని ఎందుకు అంటున్నాను విను. వాడు లెక్క పెట్టి కొంటాడా, నేను కాల్చి కొంటాను వెలుగుతున్నాయా లేదా అని. వాడు ఎట్ట కొంటాడంట, వాడేమో లెక్క పెట్టి, వీడేమో
ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరు జ్ఞానవంతులా తెలివి తక్కువ దద్దమ్మలా? మరి అది లోక జ్ఞానం అట్లా ఉంటుంది. లోక జ్ఞానం అట్లా ఉంటుంది. ఎందుకు ఒక వ్యక్తికి జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను దేవుడు ఇస్తాను అని చెప్తున్నారు ఈ సంవత్సరం? నేను దీని మీద కొంచెం ఆలోచించాను. జ్ఞాన వివేకములు నాకు ఎందుకు ఇస్తాను అని చెప్తున్నావు యేసయ్య అంటే, ఈ జ్ఞానము ద్వారా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యములో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. జ్ఞానము ద్వారా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. జ్ఞానము చేత, గుర్తుపెట్టుకోండి, జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము నుంచి మీరు తప్పించబడాలి. లోకం ఎప్పుడు ఎవరిని మృంగుతున్నా అని ఎదురు చూస్తుంది. దేవుడిచ్చే ఈ జ్ఞానము ద్వారా నువ్వు ఈ సంవత్సరం అంతా నీకు ఎదురవుతున్న మాలిన్యము నుంచి నీవు తప్పించబడదుగాక. చేతుల పైకి అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. లోక మాలిన్యం నుంచి తప్పించబడేదానికే యేసయ్య జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను నీకు ఇస్తానంటున్నాడు. లోకం చాలా ఇబ్బందులు పెడుతుంది మనల్ని. లోకం చాలా టార్చర్ గురి చేస్తుంది మనల్ని. నువ్వు జ్ఞానం కలిగి, దేవుని బిడ్డగా నువ్వు జ్ఞానం కలిగి లోక మాలిన్యం నుంచి తప్పించబడాలి. ఆమేన్. దానియేలు ఎలా తప్పించబడ్డాడు? ఆ భోజనం తిని నేను అపవిత్రపరచబడను, ఆ భోజనం తిని నన్ను నేను అపవిత్రపరచుకోను. అది మాలిన్యం కలుగు చేసేదే ఆహారం. అటువైపు వెళ్తే నాకు మాలిన్యం కలుగుతుంది. ఇందుకు వాడు నీ జ్ఞానాన్ని. నేను ఈ మధ్య ఒక స్టాటస్ చూశాను. ఒక సేవకుడు చెప్తుంటే ఆ పాస్టర్ ఎవరో నాకు తెలియదు, కానీ ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. ఆ పాస్టర్ గారిని ఎవరో హిందువులు పిలిచారట. మీ దేవుళ్ళు పెట్టిని మేము తినేటప్పుడు మా దేవుళ్ళకి పెట్టిని మేము ఎందుకు తినమని అడిగారట. వినండి ఈ మాట. అది నాకు వచ్చింది కాదులే, కానీ ఎక్కడో విన్నా నేను. ఆ పాస్టర్ గారు వారితో చెప్పారట, ఏమండి మీరు పెట్టింది కూడా నేను తింటాను, నేను అడిగే ప్రశ్నకు ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్తారా అని అడిగాడట ఆ పాస్టర్ గారు. ఏంటో అడగండి, మేము సమాధానం చెప్తే మీరు తింటారు. ఖచ్చితంగా తింటాను మీరు ఏది పెట్టినా, లేకపోతే మీరు ప్రభువును నమ్ముకోవాలా అన్నాడట. ఏంటంటే, ఎవరైనా మీ మతంలో మీ కులంలో 40 రోజులు అయ్యప్ప మాల వేసుకుంటారు. వారు వేసుకున్నప్పుడు వారికి ఏమైనా మాంసాహారం మీరు పెడతారా అని అడిగాడట. వినండి. మేము ఎలా పెడతామండి, ఆ 40 రోజులు వాళ్ళు మాంసాహారం తినకూడదు, ఆ దేవుడు ఇష్టపడ్డు, మాంసాహారం ఎలా పెడతాం, అసలు పెట్టకూడదు అంటే ఎందుకు పెట్టరండి అంటే, వారు 40 రోజులు దీక్షలో ఉన్నారు. ఆ 40 రోజులు వాళ్ళు నీసు తినరు, పీసు తినరు, ఆ తర్వాత కోళ్ళు తింటరు, అది వేరే విషయం అని చెప్పాడట ఆ మతంలో ఉన్న వ్యక్తి. ఈ సేవకుడు అప్పుడు చెప్తాడట, మరి నేను కొన్ని సంవత్సరాల క్రితం యేసయ్యను నమ్ముకొని బాప్తిస్మం పొందినప్పటి నుంచి దీక్షలో ఉన్నాను, మరి నేను ఎలా తినగలను అన్నాడట. అర్థమైందా మీకు? అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టండి. మరి ప్రభువును నమ్ముకున్నప్పటి నుంచి నేను దేనిలో ఉన్నాను? దీక్షలో ఉన్నాను. మరి నేను అందుకే తినడం లేదండి. ఒకవేళ నేను దీక్షలో లేకపోతే మీరు పెట్టింది ఇదే తప్పించుకోవడం అంటే, ఇదే జ్ఞానం అంటే. మనం దీనికోవడం అగ్గిపెట్టెను వెలిగించాలి. ఇప్పుడు మనం ఒక దీక్ష చేస్తున్నాం, మనం వ్రతం చేస్తున్నాం. దేవుడు మనకు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మనిచ్చారు. ఎందుకు? ఈ జ్ఞానంతో ఏదో ప్రాజెక్టులు కట్టి
గొప్ప పేరు తెచ్చుకోవాలని కాదు. దేవుని బిడ్డవైన నీవు ఈ లోక మాలిన్యము నుంచి తప్పించబడగలిగితే నువ్వు ఒకరోజు దానియేలును దేవుడు గొప్ప చేసినట్లు నేను చేయబోతున్నాడు. నీ పిల్లలు గొప్ప చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. ఇది అర్థమైందా? ఆ చిన్న పిల్ల ఎగిరిందని, పిల్లోడు ఎగిరాడని ఈ మధ్య ఇంకొక ఆయన చెప్తున్నా, అబ్బా నన్ను అసలు మీద యమాదంతున్నాడు అన్నయ్య, నాకెంత సంతోషంగా ఉందో. మరి ఇదే తంతి పెద్ద నాకు తంతి ఎందుకు బాధపడుతున్నావు? తన్నించుకో. అబ్బాబాబా వాడి కాళ్ళు వీడియో తీసి పెట్టుకో, ఒక 10 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. హలో, అర్థమవుతుందా? వీడియో తీసి పెట్టుకో, 10 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. జ్ఞానం నేర్పండి. అయితే మన పిల్లలకు లోకమాలిన్యము నుంచి తప్పించబడే మార్గం దానియేలు నేర్చుకున్నారు. ఇంకొక మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథంలో ఉంటుంది 24వ అధ్యాయం 3వ వాక్యం, జ్ఞానము వలన ఇల్లు, అది చెప్పాలి మీరు ఇప్పుడు. 24వ అధ్యాయం 3వ వాక్యం సామెతల గ్రంథం. అది ఆ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మని ఏం చేస్తుందంటే లోకమాలి నుంచి తప్పిస్తుంది. రెండవదిగా కట్టబడటం. కొంతమందికి కట్టబడటమే ఉండదు, పెరికి వేసుకోవటమే. కూర్చోబెట్టి ఒకడికి ఎంత చెప్పినా ఒరే కట్టబడరా లేదన్నా డిసైడ్ అయిపోయాను, పెరికేసుకోవటమే. కట్టుకోండి అమ్మా, ఇల్లు కట్టుకోండి. మూర్ఖురాలు ఓడబెరుక్కున్నట్టు ఎందుకు ఓడబెరుక్కుంటున్నావు? నీ ఫ్యామిలీని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? లేదన్నయ్య, పిక్కోవటమే, పెరుక్కోవటమే. కానీ దేవుడిచ్చే జ్ఞానం ఓడబెరకటం కాదు. వాక్యం ఏమంటుంది? జ్ఞానవంతురాలు, జ్ఞానము వలన ఒక ఇల్లు. దేవుని బిడ్డలమైన మనం ఎక్కడ ఉన్నా మన ద్వారా ఒకడు విడిపోకూడదు, మన ద్వారా ఒకడు కట్టబడాలి, మన ద్వారా ఒకడు స్థిరపరచబడాలి, మన ద్వారా ఒకడు ఆత్మలో ఎదగాలి, మన ద్వారా ఒకడు అభివృద్ధి పొందాలి. ఇది జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అంటే ఇది. అందుకు ఆయన నా ఆత్మ నుంచి అని అంటున్నాడు. 3 విషయాలు నేను మీతో చెప్పాను. 3 విషయాలు. ఒకటి, ఆదుకునే దేవుడు. చెప్పండి, అందరు చెప్పండి, మీకు అర్థమైంది. విశాలతలోనికి మిమ్మును తోడుకొని వెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకోటి ఏంటంటే ఆదుకునే దేవుడు నిన్ను సిగ్గుపడినవాడు. ఇంకోటి, ఆదుకునే దేవుడు తన ఆత్మను నీ మీద ఉంచుతాడు. ఏంటి ఆయన ఆత్మ? జ్ఞాన వివేకములకు ఆధారముగా. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. ఒక చిన్న మాట, 5 minutes, 5 నిమిషాల్లో ముగిస్తాను. ఒక చిన్న మాట చెప్పి, ఎప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటారు? ఈ సంవత్సరంలో ఆయన నిన్ను ఆదుకోవాలంటే నువ్వేం చేయాలి? ఒక్క మాట. 7వ కీర్తన, అందరూ చూడండి. 7వ కీర్తన 6వ వాక్యం. లెమ్ము లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము కదా. జాగ్రత్తగా వినండి. ఈయనకి దేవునికి మధ్యలో కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. దావీదు రాసిన కీర్తన చెప్తున్నాను. ఇక దేవుడిని అడుగుతున్నాడు, దేవా లే, ప్లీజ్ లేచిరా, నేను మునిగిపోతున్నాను, నా పని అయిపోయింది, లే, నన్ను ఆదుకో అంటున్నాడు. దేవుడు అంటారే, పోరా బాబు, నిన్ను ఆదుకోను, నిన్ను ఆదుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకో నీ మొహం చూస్తే నాకు నచ్చట్లా, నిన్ను ఆదుకోనరా. ఆయన దావీదు అంటాడు, ఎందుకు ఆదుకో, లేచిరా, నా దగ్గరికి రా, ఆదుకో. ఈయన అంటాడు, నేను ఆదుకోనరా. ఓయ్ దేవా, నీ న్యాయ విధి ఒకటి ఉంది తెలుసా? అదే కదా అంటాడు, న్యాయ విధి అనేది ఒకటి నీవు
నియమించి ఉన్నావు. న్యాయ విధి, ధర్మశాస్త్రం, వాగ్దానం. న్యాయ విధికి మరొక మాట ధర్మశాస్త్రం, శాసనం, వాగ్దానం. ఎందుకు ఆదుకో? నీ వాగ్దానాలు ఉన్నాయి కదా. ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు వాగ్దానం ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను వాగ్దానం. నీ న్యాయ విధి ఉంది కదా. మా పితరులకు చెప్పావు కదా. మరి వాగ్దానం చేసిన దేవుడు నీవెవరివి నమ్మదగిన రా, వచ్చి నన్ను ఆదుకో, నాకు సహాయం చెయ్యి, విశాలతలోనికి తీసుకొని వెళ్ళు, సిగ్గుపడనివ్వకు. లోకములో నేను ఎలా నడుచుకోవాలో నీ ఆత్మను నాకు ఇవ్వు. ఈయనంటాడు, నీ మొహం నాకు నచ్చట్లే, నేను రాను. ఎందుకు రావయ్యా? న్యాయ విధిని నువ్వు నియమించావు కదా. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. నీ న్యాయ విధి ఉంది కదా, నీ వాగ్దానాలు ఉన్నాయి కదా. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఆయన ఆదుకోబోతున్నాడు. ఆయన న్యాయ విధిని నియమించాడు. నియమించిన దాన్ని జరిగించువాడు ఆయనే. ఆ న్యాయ విధిని బట్టి నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆదుకోవాలంటే 119వ కీర్తన 62వ వాక్యం, 119వ కీర్తన 164వ వాక్యం, ఈ 2 వాక్యాలు చదివితే, న్యాయమైన నీ విధులను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దాని కొరకు నేను అర్ధరాత్రి వేళ కూడా దేవునికే మహిమ కలుగునుగాక. 164వ వాక్యమును కూడా చదవండి. ఏమి చేయనవసరం లేదండి. నీతి అను తన దక్షిణ హస్తముతో యేసయ్య నిన్ను ఆదుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు దేవుణ్ణి స్తుతించేవారై ఉండాలి. నిద్ర లేచినా పడుకున్నా స్తోత్రం అంతే. కొంతమంది నిద్ర లేస్తే చాలు, చెప్పకూడదు నేను ఇంకా ఇవన్నీ. చూడు, అర్ధరాత్రి వేళ కూడా నేను మేలుకొంటాను. ఎందుకు? నీ న్యాయ విధిని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. రోజుకు 7 మార్లు నేను నిన్ను, ఈ సంవత్సరం అంతా మీరు ఏమి చేయనవసరం లేదు. మీకు దొరికిన ప్రతి సమయంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతించండి. ఆయన వాగ్దానాన్ని తప్పకుండా నీ పట్ల నెరవేరుస్తాడు. సమయమందును అసమయమందును దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పడుకున్నా, లేచినా, మెలకు వచ్చినా, ఉద్యోగం చేస్తున్నా, పని చేస్తున్నా, నీ నోట స్తుతి ఉంటే తప్పనిసరిగా ఆయన దక్షిణ హస్తం నీ ప్రక్కనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం నీ నోట స్తుతి ఉన్నంత కాలం ఆయన ఆదుకునే హస్తం నీ ప్రక్కనే ఉండబోతుంది. ఆదుకునే హస్తం నీ ప్రక్కనే ఉందంటే నువ్వు విశాలతలోనికి వెళ్ళబోతున్నావు. నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆయన ఆత్మను నీ మీద ఉంచుతాడు. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఎంతమంది స్తుతిస్తారు? ప్రైజలో భక్తుడు అంటారు, లేచిరా నా దగ్గరికి, యేసయ్య నన్ను ఆదుకో, మేల్కో. ఎంతకాలం నిద్రపోతున్నట్టు నటిస్తావు? మేల్కో, నా దగ్గరికి రా, నన్ను ఆదుకో. ఎందుకు ఆదుకోవాలరా? నువ్వు ఇచ్చిన వాగ్దానం ఉంది కదా, ఆదుకో. వాగ్దానం ఉంది, నువ్వేం చేస్తున్నావు అంటే, దావీదు అంటాడు చూడండి, నీ న్యాయ విధులను బట్టి 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నా. అర్ధరాత్రి వేళ కూడా నేను మేల్కొంటాను. ఎందుకు? నేను నిన్ను స్తుతించడానికి. ఈ సంవత్సరం అంతా మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వ్యవసాయ రంగం, జీవనోపాధి ఏదైనా దేవుణ్ణి మీరు స్తుతిస్తూ ఉండండి. దేవుణ్ణి స్తుతిస్తూ చదవండి, దేవుణ్ణి స్తుతిస్తూ పనిచేయండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉద్యోగం చేయండి, దేవుణ్ణి స్తుతిస్తూ వ్యాపారం చేయండి, దేవుణ్ణి స్తుతిస్తూ డ్రైవ్ చేయండి, దేవుణ్ణి స్తుతిస్తూ మీరు ఏ పనైనా చేయండి. తప్పనిసరిగా ఆయన హస్తం నీ ప్రక్కనే ఉంటుంది, నిన్ను ఆదుకోబోతుంది.
మహాజలరాశుల్లో నుండి నిన్ను లేవనెత్తబోతుంది. నిన్ను సిగ్గుపడనివ్వకుండా దైవజనుడిని గణపరిచినట్లు గణపరచబోతుంది. ఆశతో మీరు దున్నండి ఈ సంవత్సరం. ఆశతో వ్యాపారాన్ని ప్రారంభించండి. 100 ఫలము రాబోతుంది. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.